సోదరులు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ గారు, అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ గారు, చిత్తూరు మేయర్ అముదా గారు ఈ యొక్క సమీక్షా కార్యక్రమానికి హాజరు కావటం జరిగింది. ఈ సమీక్షలో వివిధ శాఖలకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా మేము ఏదైతే సమాచారాన్ని కోరామో ఆ సమాచారాన్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేటటువంటి అంశాలు కూడా ప్రతి పథకాన్ని కూడా చాలా లోతుగా సమీక్ష చేయటం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కంపోనెంట్ వినియోగం చాలా పకడ్బందీగా జాగ్రత్తగా దాన్ని వినియోగించుకోవాలని, ఏ విధంగా నిధులు ల్యాబ్స్ కాకుండా చూసుకోవాలని సూచించడం జరిగింది. ఇప్పటికే 100% ఫలితాలు సాధించినట్టు అధికారులు మెటీరియల్ కంపోనెంట్ వినియోగంలో 100% ఫలితాలు సాధించినట్లు వారు తెలియజేయటం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాలుగా కూడా ఏదైతే మెటీరియల్ కంపోనెంట్, లేబర్ కంపోనెంట్లో ఎటువంటి డీవియేషన్స్ జరిగినా కానీ వాటికి సంబంధించిన అంశాల్లో, అలాగే క్వాలిటీకి సంబంధించి ఎగ్జిక్యూషన్కి సంబంధించిన అంశాల్లో కూడా ఏమైనా అంశాలు ఉంటే వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అంశాలను కూడా మా దృష్టికి తేవాలని అధికారులని కోరటం జరిగింది. జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఏదైతే అస్పష్టంగా 2019-24 మధ్య అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళిక లేకుండా కార్యాచరణ చేసిన క్రమంలో ఈరోజు 484 కోట్లతో ప్రారంభమైనటువంటి జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొత్తం కూడా ఇవాళ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత మరియు మౌలిక సదుపాయాల కల్పనతో 100% ప్రతి ఒక్క గృహానికి కూడా గ్రామీణ ప్రాంతంలో దాదాపు 3,21,000 గృహాలు ఈ యొక్క చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా సురక్షిత తాగునీరు అందించాలంటే 7,659 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతా ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు మొత్తం కూడా అధికారులు తయారు చేయడం జరిగింది. పల్స్ సర్వే అనంతరం సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ కోసము గండికోట నుంచి, అదేవిధంగా ఈ రెండోది మన గండికోట కండలేరు నుంచి ఈ 2 ప్రాంతాల నుంచి నీరుని తీసుకునేటటువంటి అంశాన్ని పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. అలాగే జల్ జీవన్తో పాటు అమృత్ని కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పటికే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే ప్రాజెక్టు అమలు జరుగుతుందో ఆ ప్రాజెక్టు 82% పనులు పూర్తయినటువంటి పరిస్థితి. మిగతా 18% పనులు కూడా అమృత్ 2లో అనుసంధానం చేయటం ద్వారా దాదాపు 250 కోట్ల నిధులతో పనుల్లో 189 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా మిగతా 63 కోట్ల నిధులు ఏ విధంగా దానికి మ్యాచింగ్ చేయాలి, ఆ పనులు పూర్తి చేయాలి, అమృత్ 2 నుంచి నిధులు ఏ విధంగా సేకరించి ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఇక్కడ త్రాగునీరు ప్రజలకి అందించాలనే దానిలో స్థానిక శాసనసభ్యులు మన జగన్ గారి యొక్క సూచనల మేరకు కూడా ఆ ప్రతిపాదనలు ఏ విధంగా చేయాలనేటువంటి దాన్ని ఇక్కడ సమీక్ష చేయటం జరిగింది. అలాగే ఏదైతే మున్సిపాలిటీకి 20,000 ట్యాప్స్ వరకు వాటర్ గ్యాప్ ఉంది, ట్యాప్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అమృత్ 2 పూర్తి అయ్యేటప్పటికి ఆ 20,000 ట్యాప్స్ కూడా అందించే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. అలాగే హౌసింగ్కి సంబంధించి చాలా పిఎం ఆవాస యోజన అర్బన్కి సంబంధించి 77,366 గృహాలు శాంక్షన్ అయితే ఇప్పటి వరకు 49,657 గృహాలు పూర్తయ్యి 35,850 గృహాలలో నివసిస్తున్నారు అని చెప్పారు. కానీ దాన్ని అక్కడ మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తిగా లేని నేపథ్యంలో 35,850 మంది నివసిస్తున్నారా లేదా అనేది మరొకసారి పునఃసమీక్ష చేయమని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఏ మౌలిక సదుపాయాలు, వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ ఏ విధంగా పూర్తి చేయాలి, అమృత్ స్కీమ్ని, జల్ జీవన్ మిషన్ని ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, ఉపాధి హామీ నిధులను ఏ విధంగా అనుసంధానం చేసుకుని ఈ మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలనే అంశం మీద సమీక్ష చేయటం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ హౌసింగ్కి సంబంధించి 2019కి ముందు ఏదైతే నిర్లిప్తగా వదిలేశారో వాటిని పూర్తి చేయడానికి కావాల్సిన కార్యాచరణ తీసుకోమని చెప్పడం జరిగింది. టిడ్కో గృహాలు కూడా 4,368 గృహాలు జిల్లాలో ఉంటే 97% గృహాల నిర్మాణం పూర్తయినప్పటికీ 61% మాత్రమే మౌలిక సదుపాయాలు పూర్తి కావటం వల్ల అవి వినియోగంలోకి ఇంకా రానటువంటి పరిస్థితి. ఆ మౌలిక సదుపాయాలు కూడా పూర్తి చేయమని చెప్పి అధికారులని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా పిఎం సూర్య గారికి సంబంధించి
గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ, కనిష్టంగా 30,000 సబ్సిడీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి దానిలో 40,908 అప్లికేషన్లు వచ్చినాయి. 19 మాత్రమే ఇప్పటికి ఇన్స్టలేషన్ అయ్యాయి. మిగతా ఆ టార్గెట్ పూర్తి చేయటము ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే దానికి అయ్యేటటువంటి వ్యయం భరించేటటువంటి క్రమంలో సెర్ప్ మెప్మా డిపార్ట్మెంట్ని అనుసంధానం చేసుకొని విద్యుత్ శాఖ వారిని పనిచేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారి కోఆర్డినేషన్ కూడా తీసుకోమని చెప్పి తరచూ ఈ యొక్క కార్యక్రమము విజయవంతంగా పూర్తయ్యే వరకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. వ్యవసాయ రంగానికి సంబంధించి ఏదైతే పిఎం కుసుమ్ పథకం మీద, అలాగే కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 1,79,828 మంది లబ్ధిదారులు ఈ జిల్లాలో ఉన్నారు. ఎరువులకి సంబంధించి ఈ యొక్క జిల్లాలో గడిచిన 5 సంవత్సరాల్లో 883 కోట్ల రూపాయల సబ్సిడీ ఎరువులకి రైతులకి సంబంధించి ఆయా ఎరువులు ఎక్కడి నుంచి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి అయ్యి వస్తుందో వాళ్ళకి ఆ ధరని మినహాయించుకొని రైతులకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 154 కోట్లు ఆ సబ్సిడీ కింద రావడం జరిగింది. అలాగే ప్రకృతి సేద్యానికి సంబంధించి కుప్పాన్ని ఏదైతే ఒక మోడల్గా తీసుకొని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా కార్యాచరణ చాలా వేగంగా ఉండాలని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకి తెలియజేయడం జరిగింది. పిఎం విశ్వకర్మ యోజనకి సంబంధించినటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్ నుంచి డిసెంట్రలైజేషన్కి డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగితే వేగంగా ఇది పూర్తవుతుంది అనేటటువంటి ఒక నిర్ణయాన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పిఎం స్వానిధికి సంబంధించి ఏదైతే ఉందో 16,472 మంది లబ్ధిదారులు గరిష్టంగా లబ్ధి పొందడం జరిగింది. ఇంకా రీసర్వే చేసి ఇంకా ఎక్కువ మంది పిఎం స్వానిధి ద్వారా స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులకి వనరులు వాళ్ళకి లోన్స్ రూపంలో సమకూర్చాలని తెలియజేయడం జరిగింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా దిస్ ఈజ్ ద డిస్ట్రిక్ట్, ఈ యొక్క జిల్లా పాజిటివ్ గ్రోత్ రేట్ ఉంది. ఎందుకంటే మిల్క్ ప్రొడక్షన్, మిల్క్ కన్జంప్షన్కి 3,25,00,000 లీటర్లకు సంబంధించి సర్ప్లస్ ప్రొడక్షన్ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా పెంచేటటువంటి అవకాశం, ఆదాయ మార్గాలు పెంచడానికి ప్రజలకి నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. పర్యాటక రంగం అభివృద్ధి కోసము కాణిపాకము దేవాలయాన్ని అనుసంధానం చేస్తూ అర్ధగిరి, బోయకొండ, నైనియాల వీటన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ ఇక్కడ టూరిజంని డెవలప్ చేయడానికి ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతం రహదారులను అనుసంధానం చేయడానికి ఉపాధి హామీ నిధుల్ని 9,56,00,000 వరకు వినియోగించేటటువంటి దానికి ప్రణాళికలు తయారు చేశామని జిల్లా కలెక్టర్ గారు తెలియజేశారు. అలాగే ప్రసాద్ స్కీమ్ కింద, స్వదేశీ దర్శన్ కింద, అలాగే పర్వతమాల ఇటువంటి పథకాలను కూడా వినియోగించుకొని మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, టూరిజంని ఎట్లా ఆకట్టేటటువంటి విధంగా. ఎందుకంటే 52 లక్షల మంది యావరేజ్న ఈ యొక్క జిల్లాకి టూరిస్టులు వస్తూ ఉన్నారు. దాన్ని 1 కోటి మందిని చేయటం ఎలా అనేటటువంటి దానికి ప్రణాళిక సిద్ధం చేసుకునేటటువంటి విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. పరిశ్రమలకు సంబంధించి కూడా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధి ఒకవైపు, మరోవైపు బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనుసంధానం అయ్యేటటువంటి ప్రాంతం ఇది. ఏ విధంగా పారిశ్రామికీకరణ జరగాలి అనేటటువంటి అంశాన్ని కూడా దాని మీద కూడా లోతుగా చర్చ జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఒక 5 రకాల అంశాలని ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించడం జరిగింది. దానిలో ఏదైతే టెంపుల్కి సంబంధించి కనెక్టివిటీకి సంబంధించి వివిధ రకాల స్కీమ్స్ ద్వారా ఏ విధంగా మౌలిక సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద ఒక అంశాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని చెప్పారు. దాంతోపాటు మ్యాంగో బోర్డు, మామిడికాయలకి సంబంధించి చాలా ఇక్కడ ప్రసిద్ధి కాబట్టి మ్యాంగో బోర్డు ఒకటి ఇక్కడ కావాలని వారు కోరటం జరిగింది. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సెరికల్చర్ ఏదైతే కుప్పంలో కానీ పొలంనేరులో కానీ ఏర్పాటు చేయాలని వారు ఆ ప్రతిపాదన చేయటం జరిగింది. అలాగే 2 కేంద్రీయ విద్యాలయాలు, ఒకటి కుప్పంలో, ఒకటి చిత్తూరులో కావాలనేటటువంటి దాన్ని వారు ప్రతిపాదన చేయటం జరిగింది. అలాగే ఖేలో ఇండియా ద్వారా, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రీసెర్చ్ సెంటర్ సైంటిఫిక్ విషయాలకి సంబంధించినటువంటి దానిలో ఒక సెంటర్ని ఈ యొక్క జిల్లాలో ఏర్పాటు చేసేటటువంటి విధంగా కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది అని ఈ ప్రతిపాదన ఇచ్చారు. ఈ ప్రతిపాదన కూడా సానుకూలంగా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి, ఆ సంబంధిత శాఖలకు కూడా పంపిస్తామని తెలియజేస్తూ చాలా చక్కగా సమీక్ష జరిగింది. చాలా ఓపికగా అధికారులు కానీ, అలాగే కలెక్టర్ గారు కానీ
వచ్చినటువంటి శాసనసభ్యులు నా మిత్రులు జగన్ గారు కానీ, అలాగే పొతులపట్టు శాసనసభ్యులు మురళీ గారు కానీ, అలాగే మేయర్ గారు కానీ అందరూ కూడా చాలా చక్కగా ఈ సమీక్షలో పాల్గొన్నారు. మళ్ళీ 3-4 నెలల తర్వాత పునఃసమీక్ష ఉంటుంది. ఏ అంశాలు మేము చర్చించుకున్నామో అనుకున్న విధంగా పనులు జరుగుతున్నాయా లేదా అనేటటువంటిది, అట్లాగే కొత్త విషయాలు ఇప్పుడు కవర్ కానటువంటి హెల్త్, ఎడ్యుకేషన్ అటువంటి అంశాల్లో లోతుగా సమీక్ష చేసేదానికి మళ్ళీ రావడం జరుగుతుంది. మొక్కుబడిగా చేసేటటువంటి సమీక్షగా కాకుండా చాలా లోతుగా ఆబ్జెక్టివ్గా ఒక కార్యాచరణని ప్రభుత్వం ముందు ఉంచేటటువంటి విధంగా సమీక్ష నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఉంటుంది ఫీల్డ్ విజిట్, నెక్స్ట్ డే రివ్యూలో కూడా ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇంతకుముందు రివ్యూ చేసిందే ఈ ఫలితాలు ఏ విధంగా వచ్చినాయి అనేది రివ్యూ అయితే ఉన్నాయో ఆ నిధులు ఇవ్వటం, వారికి రుణాలు ఇవ్వడానికి స్పష్టమైన ప్రణాళికతోటి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఏ అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండి ఇక్కడ నుంచి అప్లికేషన్స్ వస్తాయో వాటన్నిటినీ కూడా రివ్యూ చేసి వాళ్ళందరికీ కూడా రుణాలు ఇచ్చేటటువంటి విధంగా, మీరు గతంలో కూడా చూడండి 2014-19 మధ్యలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రభుత్వం ఇది ఎన్డీఏ. అదే స్ఫూర్తితో పనిచేస్తాం.